Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, first chapter, verse 5. నేటి దినం ధ్యానం కొరకై యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి తీసుకొనబడింది. As I was with Moses, so I'll be with thee. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడైయుందును. The context here is, ఇక్కడ ఉండేటటువంటి సందర్భం చూస్తే, the Israelites came out of Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. and 40 years wilderness wanderings are also over. వారు అరణ్యములో చేసినటువంటి 40 సంవత్సరాల ప్రయాణం కూడా అయిపోయింది. But the sad thing is Moses is dead. అయితే విషాదకరమైన సంగతి ఏంటంటే మోషే మరణించాడు. A great leader and who led them like a father was no more. గొప్ప నాయకుడు, ఒక తండ్రి వలె నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన లేడు. Now the responsibility of leading the people into the promised land is on the shoulders of Joshua. ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించేటటువంటి బాధ్యత యెహోషువ భుజాల మీద వేయబడింది. So from this truth we can understand one thing. ఈ సత్యం నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. What is it? ఏంటది? The workmen will die, but the work will go on. అయితే పని చేసేటటువంటి పనివారు మరణిస్తారు, అయితే పని అలానే కొనసాగుతూనే ఉంటుంది. However great they may be, let them be Moses, let them be Apostle Paul or Peter, or in our days great men of God like Bhat Singh, workmen may die, but work will go on. వారు ఎంత గొప్ప పనివారైనా సరే, మోషే లాంటి వారు కావచ్చు, పౌలు లాంటి వారు కావచ్చు, పేతురు లాంటి వారు కావచ్చు, మన దినాల్లో చూస్తే గొప్ప దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు లాంటి వారు కావచ్చు, వారు వెళ్ళిపోయినా సరే దేవుని యొక్క పని అనేది అయితే కొనసాగుతూనే ఉంటుంది. So this verse for our meditation today tells us of the encouraging promise that God gave to Joshua in those critical moments. నేటి దినం మనకి ఇవ్వబడినటువంటి ధ్యానంలో ఉండేటటువంటి అంశం ఏంటంటే, ఆ దినాల్లో ఉండేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఈ వచనం ఇస్తూ ఉంది. So what it reminds us? ఏంటి జ్ఞాపకం చేస్తుంది ఈ వచనం? It reminds us how at critical periods in human history God raises up men as fitting instruments for the accomplishment of his purposes. ఏ విధంగా అయితే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దానికి సరి అయినటువంటి విధానంలో సరిపోయేటటువంటి సాధనాలుగా పనిముట్లాగా దేవుడు ఏ విధంగా మనుషులను లేవనెత్తుకొని ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడనే సంగతి. The death of Moses marks a crisis in the career of the chosen people. దేవుని ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ప్రజల యొక్క జీవితంలో, వారి యొక్క యాత్రలో మనం చూస్తూ వచ్చినట్లయితే మోషే మరణం అనేటటువంటిది ఒక సంక్షోభాన్ని తీసుకొచ్చింది. Moses was a unique character. మోషే అనేటటువంటి వ్యక్తి ఒక అసమానమైన గుణలక్షణాలు కలిగిన వ్యక్తి. He was both a leader to lead and a commander to command with divine authority. ఆయన నడిపించేటటువంటి ఒక నాయకుడు, అంత మాత్రమే కాదు, దైవికమైనటువంటి అధికారంతో ఆదేశించేటటువంటి అజమాయిషీ చేసేటటువంటి అధికారిగా కూడా ఉంటూ వచ్చాడు. He brought them to the borders of Canaan. ఆయన వారిని కానాను సరిహద్దుల వరకు నడిపిస్తూ వచ్చాడు. And he was taken away by God at a time when his leadership was most needed. ఆయన యొక్క నాయకత్వం ఎంతో అత్యవసరమైనటువంటి పరిస్థితి అన్నటువంటి సందర్భంలో ప్రభు ఆయన తీసేసుకున్నాడు. But Joshua was also a divinely chosen and ordained believer. ఈ యెహోషువ కూడా చూస్తూ వచ్చినట్లయితే దేవుని చేత దైవికంగా ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు, ఆయన విమోచకుడు. And he has undergone wonderful training and preparatory period under the leadership of Moses almost for 40 years. దాదాపు 40 సంవత్సరాలు మోషే యొక్క నాయకత్వంలో ఆయన ఎంతో సిద్ధపాటు ఆయన కలిగి ఉంటూ వచ్చాడు. God's command to Joshua was few words but straight words. యెహోషువకి దేవుడు చెప్పినటువంటి మాటలు కొన్ని ఆజ్ఞలే, నేరుగా సూటైనటువంటి మాటలు. Canaan was occupied by different tribes which were more in number than Israelites. ఇశ్రాయేల్ కంటే అధిక సంఖ్యాకులో ఉండేటటువంటి వారి చేత ఈ యొక్క కానాను వారి చేత ఆక్రమించబడి ఉన్నది. And those people were mightier than the Israelites. వారు ఇశ్రాయేల్ కంటే ఎంతో బలాఢ్యులు. So Israelites would not win the land without a fight. ఏ విధమైనటువంటి యుద్ధం, పోరాటం లేకుండా వారు దేశాన్ని స్వతంత్రించుకోలేరు. And as a leader of God's people, దేవుని ప్రజల నాయకుడిగా Joshua had the assurance of God's presence. దేవుని యొక్క సన్నిధానంతో పాటు ఉందనే నిశ్చయత యెహోషువ కలిగి ఉంటున్నాడు. But yet he needs personal courage and wisdom. అయినప్పటికీ ఆయనకి వ్యక్తిగతమైనటువంటి ధైర్య సాహసాలు, జ్ఞానం కూడా అవసరం. Joshua could accept the challenge because he recognized God has promised him. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు కాబట్టి ఎంతో గొప్ప సవాల్ని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. God reminded of his powerful
presence with him. దేవుని యొక్క ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి సన్నిధిని తనతో పాటు ఉందనే సంగతి యెహోషువ గ్రహించాడు. It is not only a powerful presence, but it is a personal presence. The Lord wants to be with them. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి సన్నిధి మాత్రమే కాకుండా ఎంతో వ్యక్తిగతమైనటువంటి సన్నిధి, అంటే దేవుడే తానే స్వయంగా వారితో ఉండాలనుకున్నాడు, ఆయనతో Not ఉండాలనుకున్నాడు. only a powerful and personal presence of God, but it is a permanent presence with Joshua. అది కేవలము దేవుని యొక్క శక్తివంతమైనటువంటి సన్నిధి, వ్యక్తిగతమైనటువంటి సన్నిధి కాకుండా దేవుని యొక్క సన్నిధి శాశ్వతంగా యెహోషువతో పాటు ఉండేది. I will be with you all the days of thy life. నీ జీవిత దినములన్నీ, నీ బ్రతుకు దినములన్నీ నేను నీతో ఉంటాను అంటున్నాడు ప్రభు. And God reminded Joshua that no one would be able to stand against Israel. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ మనుషుడు నిలవజాలడు వ్యతిరేకంగా అని చెప్పి దేవుడు యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. Not because of their power, but because of God's power. వారి శక్తి బలాన్ని బట్టి కాదు కానీ కేవలం దేవుని యొక్క శక్తిని బట్టే. When we accept Jesus Christ as our Savior, యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు the same promise of His power will be at our disposal. అదే వాగ్దానం చేయబడినటువంటి శక్తి మనకు కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది. He will come with us in person. ఆయన మనతో పాటు వ్యక్తిగతంగా వస్తాడు. It is not the power of some angel. ఏదో దేవుని దూత శక్తి అని కాదు. Also His presence will be permanent with us. ఆయన యొక్క సన్నిధి మనతో పాటు శాశ్వతంగా ఉంటుంది. We know very well that promise. మనకు బాగా తెలుసు కదా వాగ్దానం. What He said? ఏం చెప్తాడు ఆయన? I will never leave thee nor forsake thee. నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నటికి నిన్ను వెడబాయను అంటాడు. But all of them have to obey the law of the Lord. అయితే మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మనము ధర్మశాస్త్రానికి మనం లోబడే వారికి ఉండాలి. The same promise is true to us as the children of God today. ఆ దినాన్ని దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మనకు కూడా ఈ దినాన సత్యముగా అందుబాటులో మనకుంది. We also have been rescued from the slavery of sin, the world and Satan, as the Israelites were redeemed from Egypt and Pharaoh. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఫరో నుంచి విడిపించబడుతూ వచ్చారో ఆ విధంగానే మనం కూడా సాతాను నుంచి, లోకం నుంచి, పాపం నుంచి, బానిసత్వం నుంచి మనం కూడా విడిపించబడినటువంటి వారమే. Canaan speaks of our spiritual inheritance. ఈ కానాన్ అనేది మన ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యం గురించి మాట్లాడుతోంది. After we are born again, మనం తిరిగి జన్మించిన తర్వాత the Lord has kept so many things for us to enjoy. మనం అనుభవించి ఆనందించడం కొరకు ప్రభు అనేకమైనటువంటి సంగతుల్ని మన ముందు ఉంచి వచ్చాడు. After all, He is not only our Lord, He is our loving Father also. ఆయన కేవలం మన ప్రభువు మాత్రమే కాదు, మనల్ని ఎంతో ప్రేమించేటటువంటి మన తండ్రి కూడా ఆయన. But the enemies will not allow us to enjoy this inheritance. అయితే మనకు ఉండేటటువంటి శత్రువులు మన స్వాస్థ్యాన్ని అనుభవించి ఆనందించనీయకుండా చేస్తుంటారు. The enemy's desire is that we must be always sad. ఆ యొక్క శత్రువుల యొక్క కోరిక ఏమైనదంటే మనం ఎల్లప్పుడూ విషాదంగా ఉండాలని. So the battles Israel faced when they want to inherit Canaan, they faced physical battles. ఈ ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని వారు స్వతంత్రించుకొని స్వాధీనపరచుకునేటప్పుడు వారు భౌతికమైనటువంటి యుద్ధాలను వారు ఎదుర్కొంటూ వచ్చారు. So they fought them with physical weapons like swords, spears and shields. వారు కలిగినటువంటి భౌతికమైనటువంటి ఆయుధాలు, కత్తులు, ఈ యొక్క ఈటెలు, తర్వాత డాలు వాటిని ఉపయోగిస్తూ వచ్చారు. But as believers, our war is a spiritual war. అయితే విశ్వాసంగా మన యొక్క యుద్ధం అనేది ఆత్మీయమైనటువంటి యుద్ధం. Our weapons are not physical. మన యొక్క యుద్ధోపకరణాలు భౌతికమైనటువంటివి కానే కాదు. And they are spiritual, and they only can defeat our spiritual enemies. ఇవి ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలు, ఇవి కేవలము ఇవి మాత్రమే శత్రువుని ఓడించగలవు. And these weapons are found in Lord Jesus Christ. ఈ ఆయుధములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు మనం కనుగొనగలం. His promises are many and they are sure. ఆయన యొక్క వాగ్దానాలు అనేకము, అవి ఖచ్చితములు. We can overcome by faith. మన విశ్వాసంతో మనం జయించగలం. In 1 John 5:4, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో it రాయబడింది. is written, అక్కడ రాయబడింది "For కదా, whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith." లోకమును జయించినటువంటి విజయం మన విశ్వాసమే. When we have faith, మన విశ్వాసం కలిగినప్పుడు we persevere in our trust with God. మనము దేవునితో పాటు కలిగినటువంటి విశ్వాసంలో ఎడతెక్కకుండా కొనసాగుతూ ఉంటాం. Then we have the victory. అప్పుడు మన విజయాన్ని కలిగి ఉంటాం. Joshua was a man of faith. యెహోషువ చూస్తే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. He believed the Lord for the impossible. ఆయన అసాధ్యమైనటువంటి సంగతుల్ని ప్రభు దగ్గర ఆయన నమ్మాడు. Therefore, he could overcome great challenges. అందుకే ఆయన జీవితంలో వచ్చినటువంటి గొప్ప సవాళ్ళని ఆయన అధిగమిస్తూ రాగలిగాడు. In our Christian life, మన క్రైస్తవ జీవితంలో the captain of our salvation is Lord Jesus Christ. మన సైన్యములకు మన యొక్క మనల్ని ముందుండి నడిపించేటటువంటి అధిపతి మన యేసుక్రీస్తు ప్రభువే. He goes before us. ఆయన మనకంటే ముందు వెళ్తూ He ఉంటాడు. comes with us. ఆయన మనతో పాటు He వస్తాడు. will be behind us. ఆయన మన వెనక ఉంటాడు. What more we need? ఇంకా దానికంటే ఇంకా అధికంగా ఏం కావాలి? When he is with us, victory is assured. ఆయన మనతో ఉన్నప్పుడు విజయం అనేది తథ్యము. So in our Christian life also, when we face enemies, sometimes
Senior leaders like Moses will not be there. మన క్రైస్తవ జీవితంలో మనం కూడా శత్రువుల్ని ఎదుర్కొనేటటువంటి సమయంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకులైనటువంటి మోషే లాంటి వారు ఉండకపోవచ్చు. At times you will be left alone. అటువంటి అటు పరిస్థితుల్లో మనం ఒంటరికి విడిచిపెట్టబడతాం. But Jesus will never leave you. అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. Holding on to the promise of God, obeying His word, let us go forward triumphantly. మనం ఏం చేయాలంటే ఎంతో దేవుని యొక్క వాగ్దానాలని చేపట్టి మన విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ విజయోత్సాహంతో ముందుకు సాగాలి. We can defeat the enemy. అప్పుడు మన శత్రువుని ఎంతగానో ఓడించగలం. Don't be discouraged. ఎంత మాత్రం నిరాశ నిస్పృహలొద్దు. God of Moses is God of Joshua and He is our God. మోషే దేవుడు, యెహోషువ దేవుడు, మన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. He is not changed. ఆయన మారలేదు, మార్పు చెందలేదు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. May God help you to win over the life's battles. జీవితంలో వచ్చేటటువంటి పోరాటాల్లో, యుద్ధాల్లో జయం పొందేటట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. Undoubtedly we will have some battles. నిస్సందేహంగా మనం కొన్ని పోరాటాలు మనం కలిగి ఉంటాం. But God is with us. అయితే దేవుడు మనతో ఉన్నాడు. Today are you going through any battle? నేటి దినాన్ని నువ్వేమన్నా పోరాటాలు గుండా వెళ్తున్నావా? Yeah, your enemies are great in number. నీకుండేటటువంటి శత్రువులు నీకంటే సంఖ్యలో ఎక్కువ విస్తారంగా ఉన్నారా? And they are very strong. వారు ఎంతో బలవంతులు. They are mightier than you. వారు నీకంటే బలవంతులుగా ఉంటున్నారు. Today you are thinking what will happen to me. నువ్వు అనుకుంటున్నావు కదా ఈ రోజు ఇంకా నాకేం సంభవించబోతుందని. With the promise of the word of God, I assure you, if you obey His commands, you will be the victor. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేను మీతో చెప్తూ ఉన్నాను, నీవు దేవుని యొక్క మాటలకు లోబడుతూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ వచ్చినట్లయితే విజయం అనేది తథ్యము, విజయం నీతో ఉంటుంది. Don't lose faith. నీ విశ్వాసాన్ని ఏమాత్రమో వదులుకోవద్దు, పోగొట్టుకోవద్దు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, we thank you for leaders like Moses. మోషే లాంటి నాయకులను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. They are also human beings. అయినప్పటికీ వారు కూడా మానవ మాత్రులే. They will leave us one day. ఒకనొక దినాన వారు మమ్మల్ని విడిచిపెట్టేస్తారు. Their lives are of great blessing. ప్రభువా, వారి జీవితంలో మాకెంతో గొప్ప ఆశీర్వాదము. Then we have to go forward. మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. Enemies are great. శత్రువులు గొప్పవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. And they are very strong. వారు ఎంతో బలవంతులు ప్రభువా. And their cities are, oh Lord, walled cities. వారి యొక్క పట్టణాలు ప్రాకారాలు కలిగిన పట్టణాలు. And they are giants in their personality. వారు చూస్తూ వచ్చినట్లయితే ఉన్నత దేహులు ప్రభువా వారు. But thou art with us. అయితే మీరు మాతో ఉన్నారు. You are mightier than them. ప్రభువా, వారి కంటే మీరు బలవంతులు తండ్రి. Oh Lord, help us to have this faith. ప్రభువా, ఈ విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం Help us చేయండి. to become more than conquerors, oh Lord. ప్రభువా, మేము అత్యధికమైనటువంటి విజయశాలులుగా ఉండడానికి మీరే మాకు Help సహాయం us to be చేయండి. like Joshua and Caleb. ప్రభువా, యెహోషువ వలె, కాలేబు వలె మేము ఉండడానికి మీరే మాకు సహాయం Guide చేయండి. us throughout this day. ప్రభువా, ఈ దినమంతట్లో మీరే మాకు సహాయం Our dear చేస్తారండి. ones who are going through problems, they may not lose their faith in you. మా ప్రియులైనటువంటి వారు ఎవరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో వారు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మీరే వారికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.